వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. ముందుగా హెడ్లైన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారా? ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్టు వద్దనడం లేదు, కానీ రైతులకు హీరో విజయ్ మద్దతు. దేశవాళీ క్రికెట్ బాట పడుతున్న టీమిండియా క్రికెటర్లు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. వాస్తవానికి ఈ కార్యక్రమం 14వ తారీఖు నాడే ఉండే, 13 నాడే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఇప్పుడు రహదారులు బాగా రద్దీగా ఉన్నాయి, అటు ఆంధ్ర వైపు ఎక్కువ మంది పండుగలకు పోతున్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి ఊర్లకు వెళ్తున్నారు, రహదారుల మీద ఇబ్బంది అవుతుంది, దయచేసి వాయిదా వేసుకోండి, మీరు మళ్ళీ తేదీనాడు పెట్టుకుంటే మేము సహకరిస్తామని చెప్పి జిల్లా పోలీస్ యంత్రాంగం నన్ను రిక్వెస్ట్ చేసినారు. నేను వారి మాట మీద కేటీఆర్ గారితో మాట్లాడి, ఇట్లా జిల్లా యంత్రాంగం రిక్వెస్ట్ చేస్తున్నారు, వాయిదా వేసుకోమని అడుగుతున్నారు అని అన్నప్పుడు వారు కూడా అంగీకరించి, కానివ్వండి వాళ్ళ మాట మీదనే పోదాం, మనం ప్రజలకు ఇబ్బంది పెట్టకుండానే మన కార్యక్రమాలు ఉండాలని మన ఉద్దేశం కదా అని చెప్పి ఒప్పుకొని ఆనాడే చెప్పినాం. వాళ్ళు 19 తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని అడిగి చెప్పినారు. 19తో పాటు 20 నాడు కూడా ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, నల్గొండ జిల్లా మిగతా ప్రాంతాల నుంచి, సూర్యాపేట ప్రాంతం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి దానికి కూడా మేము ఆలోచన చేసి 20 కూడా కాకుండా 21వ తారీఖు పెట్టుకుంటామని ఆ రోజు చెప్పినాం. ఆ రకంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైనారని మేము భావించినాం. కానీ ఇవాళ రాత్రి మరి ఏ ఒత్తిడి వచ్చిందో, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పొద్దున్నే చేతులు ఎత్తేసి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఈ కారణం ఆ కారణం అని చెప్పి వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే, మేము దాన్ని న్యాయపరంగా, చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి, నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని, మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజిటీస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారని ప్రశ్నించారు. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లు ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు, ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే
దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను? దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి? ఇదా చెప్పండి. ఇంకోటి అడిగారు మీరు, రుషికొండ భవనం అని. రుషికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను, ప్రభుత్వ భవనం. ఎస్, 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు, తప్పే ఉంది. ఖర్చు పెట్టేస్తాయి, ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను. సిఎన్బిపి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన దోచుకొచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు, లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు, దానికి తాగుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోబరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చొని ఎడంపక్క ఇరు కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు, ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవా డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. అందుకే అడిగే ఎండార్స్మెంట్ ఉందా లేదండి? అంతరేమి ఎందుకు? అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడును తెచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా? ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఓటు ఎక్కడ, వాళ్ళ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడున్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ ఏంటి సార్, నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్. అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం నుంచి యూనిట్, మరి మా ఉద్దేశంలో కాదా? ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు నేను ఇక్కడ చూశాను, టెక్నాలజీలు చాలా వచ్చాయి. ఆ టెక్నాలజీ కూడా మీరు చూస్తే వేస్ట్ సెగ్రిగేషన్ నుంచి, జియో ట్యాగింగ్ దగ్గర నుంచి, రీసైక్లింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఎట్లా చేశాం, ఏ విధంగా దాన్ని సెగ్రిగేట్ చేశాం, మొత్తం కూడా జవాబుదారితనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక పక్క టెక్నాలజీ వచ్చింది, ఒక పక్క టెక్నికల్ నోహా వచ్చింది, వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాల ద్వారా ఏ విధంగా తీసుకురావాలని తీసుకొచ్చే పరిస్థితి వస్తాం. దేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే 26 స్వచ్ఛమైన నగరాలు ఉన్నాయి. ఈ 26 స్వచ్ఛమైన నగరాల్లో మనవి 3 ఉన్నాయి. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, ఈ 3 నగరాలు కూడా మనవి స్వచ్ఛమైన నగరాలు వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో సగం పైన ఆంధ్రప్రదేశ్ నగరాలే స్వచ్ఛమైన నగరాలుగా ఉండాలని, స్వచ్ఛమైన గ్రామాలుగా తయారు కావాలని మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ రోజే మీరు చూశారు, ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడికక్కడ మనలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పని మనం చేసుకున్న విధంగానే ఈ పరిశుభ్రత పైన మీరంతా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు అందరికీ సోషల్ మీడియా ఉంది. మీరు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ప్రజా చైతన్యానికి ఒక ఉద్యమానికి నిర్మాణం చేద్దాం. ఎక్కడికక్కడ పోస్టింగ్స్ పెట్టడం, అవేర్నెస్ తేవడం, లేకుంటే మీకు తెలిసిన విషయాలు చెప్పడం, లేకుంటే ఏవైనా చేయకూడని పనులు చేస్తే అవన్నీ కండెమ్ చేస్తూ పెట్టడం, ఇవన్నీ చేయగలిగితే ఈ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుంది. ఈ రోజు
చిరంజీవి కాకుండా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నారు, మనం కూడా అవార్డులు ఇస్తాం. ఇప్పుడు ముగ్గురైతే ఇక్కడ మనం అవార్డులు ఇచ్చాం. ఆ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 అదనంగా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కొన్ని అవార్డ్స్ క్రియేట్ చేస్తాం. కేంద్రం ఇచ్చే అవార్డ్స్ కేంద్రం ఇస్తారు, రాష్ట్రం కొన్ని అవార్డ్స్ ఇస్తాం, కొంత ఆర్థికంగా కూడా అవార్డ్స్ ఇస్తాం. ఒక పక్కన స్ఫూర్తి ఉండాలి, ఒక పక్కన కష్టపడిన దానికి ఎలాంటి అవార్డ్స్ వస్తే సమాజంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. పరందూరు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న రైతులకు తమిళ హీరో తమిళగ వెట్రి పార్టీ అధినేత విజయ్ మద్దతు పలికారు. ఇవాళ నిరసనలు తెలుపుతున్న రైతుల శిబిరాన్ని సందర్శించిన విజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి రైతులే వెన్నెముక అని అన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ చివరి వరకు రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నానని తెలిపారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నారని విజయ్ పేర్కొన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అలాగని ఎయిర్పోర్టును కూడా వద్దనడం లేదని, అయితే సారవంతమైన సాగు భూమిలో ఎయిర్పోర్ట్ నిర్మించడం సబబు కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు ఎంచుకున్న ప్రదేశమే సమస్యగా ఉందని, మరో చోట ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం లేదని వివరించారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో అందుబాటులో ఉండే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ మ్యాచ్లు ఆడాలని, ఇందులో స్టార్ ప్లేయర్లకు మినహాయింపులు ఉండవని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవాళీ క్రికెట్ కు కొత్త కలర్ రానుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ కు సిద్ధమవుతున్నారు. గురువారం జమ్మూ కాశ్మీర్ తో ప్రారంభమయ్యే మ్యాచ్ లో ముంబైకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా ఆదివారం వెల్లడించారు. జనవరి 23 నుంచి రాజ్కోట్ లో ఢిల్లీలో జరగనున్న మ్యాచ్ లో జడేజా ఆడనున్నారు. జడేజా 2023 జనవరిలో చివరిగా రంజీలో ఆడారు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. అయితే మెడ నొప్పి కారణంగా కోహ్లీ, మోచేతి నొప్పి నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ మాత్రం రంజీ మ్యాచ్లకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గత 10 సంవత్సరాల క్రితం పెట్టిన టేకు చెట్లు, ఇతర చెట్లు సుమారుగా 50 నుండి 60 చెట్ల వరకు పెట్టామన్నారు. ఈ రోజు ఎంపీడీఓ అలాగే కాంగ్రెస్ అధికారులు కలిసి అట్టి చెట్లను కొట్టివేయడం జరిగిందన్నారు. దీని మీద సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎక్కడైనా ఒక పేదవాడు చెట్టు కొడితే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు. మరి ఆఫీసులో ఉన్న చెట్లు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొడితే ఎందుకు వారిపై కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆఫీసులో చెట్లు కొట్టినందుకు ఫారెస్ట్ వాళ్ళు గాని, కలెక్టర్ గాని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుండి ప్రజలకు ఆక్సిజన్ అందిస్తాయనే ఉద్దేశంతో చెట్లను పెంచడం జరిగిందన్నారు. ఎంపీడీఓ ఆఫీస్ కు వచ్చే వారికి సేదరీయడానికి వీలుగా ఉండాలని చెట్లు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెరిగిన చెట్లను కొట్టివేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కొమ్మెర లక్ష్మణ్, బీఆర్ఎస్ అధ్యక్షులు గణేష్ గౌడ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా చర్యలు ఫారెస్ట్ వాళ్ళు కానీ, కలెక్టర్లు కానీ, ఎవరు కానీ చర్యలు తీసుకోవాలి. అదే ఒక చెట్టు పేదోళ్ళు ఏదైనా రోడ్డు మీద ఇంత కొడితేనే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ప్రతి దానికి కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఎంపీడీఓ గారు ఏమి చేస్తున్నారు, అసలు ఎంపీడీఓ గారు ఎందుకు ఈ చెట్ల మీద మరి ఎవరు కొట్టిండ్రు అనే ప్రశ్న లేకుండా, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఆ చెట్లు కొట్టడం సరైన కాదు. కాబట్టి గత 10 సంవత్సరాల నుండి మేము చెట్లు పెడితే ఆ చెట్లు మంచి ఆక్సిజన్కు వస్తాయని మేము చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చెట్లు కొట్టడము అసలు ఎంతవరకు సమాజము అర్థమైతలేదు. ఆ ఇచ్చిన హామీలే ఇవ్వడం. ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులు, మరి మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏదైతే ఉందో బెల్లంపల్లి మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం పేరు మీద కావచ్చు, పచ్చదనం పరిశుభ్రతలు కావచ్చు, మరి ఎన్నో చెట్లు మరి అందరి అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు హరితహారంలో భాగంగా మరి చాలా విడతలుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగానే బెల్లంపల్లి మండల పరిషత్లో కూడా చెట్టు పెట్టడం జరిగింది. మరి అలాంటి చెట్లు మండల పరిషత్కు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నీడనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచిన సందర్భం మండల ప్రజలందరికీ సుపరిచితమే, అది మీకు కూడా తెలుసు. కానీ ఈరోజు మరి ఏదైతే నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అధికారులు వారి ఇష్టారాజ్యంగా మరి ఎవరి అనుమతి లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మరి వారి ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికివేసి ఎవరి పర్మిషన్ లేదు, ఫారెస్ట్ పర్మిషన్ లేదు, ప్రభుత్వం పర్మిషన్ లేదు, గౌరవ కలెక్టరేట్ మరి ఎంతో దానికి గౌరవ యంత్రాంగం ఉన్నది. మరి ఏ అవసరానికి ఎందుకు కట్ చేస్తున్నారో ఇంతవరకు ఎవరు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వైస్ చైర్మన్ గారికి, ఎక్స్ఎంపీపీ గారికి, సుభాష్రావు గారికి, శ్రీనివాస్కి, అదేవిధంగా మిత్రుడు గణేష్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నమస్కారం. వక్తలు పెద్దలు చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మరొక నాటకానికి తెరదీస్తూ ఉన్నది. ఆల్రెడీ నువ్వేం చెప్పినావా పెద్ద మనిషి, రాజకీయ సామాజిక ఆర్థికవేత్త సర్వే చేస్తున్నాం. ఇది ఆషామాషి సర్వే కాదు. దీంట్లో ఉద్యోగం ఉన్నదా, బండి ఉన్నదా, కారు ఉన్నదా, ఎడ్ల బండి ఉన్నదా, కోళ్ళు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పొలం ఉన్నదా, భూమి ఉన్నదా, మొత్తం సర్వే వస్తుంది. దీనివల్ల ఇది దేశానికే రోల్ మోడల్ అని చెప్పిండు ఎవరు, చిట్టినాయుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి చెప్పినావు దాంట్లోనే డాటా మొత్తం ఉంటాయి కదా నీకు, మళ్ళీ నీకెందుకు? ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చేసరికి ఏం చెప్తాను, మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలి, తెల్ల పేపర్ వేటి రాసేయాలని ఎన్నిసార్లు మాట్లాడతావు, ఎన్ని అబద్ధాలు ఆడుతావు, నోరా మోరా అసలు అర్థం కావట్లేదు. ఇవాళ ఏమన్నారు, మేము గెలిచిన తర్వాతనే వెంటనే మేము ఇల్లు ఇస్తామని చెప్పింది. లాస్ట్కి ఏమన్నారు, దసరాకి ఇస్తామన్నారు. దసరా పండుగ పోయింది, దీపావళి పండుగ పోయింది, సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు ఇస్తామని చెప్పారు, అది పోయింది. సంక్రాంతి అన్నాడు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ చందన చెరువు కట్టపై ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి రాష్ట్ర అతిథులుగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మెదక్ పార్లమెంట్ కంటెస్ట్ ఎంపీ నీలం మధు పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, రజాకార్ల అన్యాయాలను ఎదిరించి నిలిచి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కడుపు నింపిన మహానీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండుగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత పల్లె సాయన్నకు పండుగ సాయన్న పేరు వచ్చిందని అన్నారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత సైన్యాన్ని స్థాపించుకుని పోరాడిన పోరాట యోధుడని, అలాంటి మహావీరుడి స్ఫూర్తితో భవిష్యత్ తరాల పోరాటాన్ని అలవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు శివశంకర్ ముద్రాజ్, సభ అధ్యక్షులు దయానంద్ ముద్రాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మది రాజశేఖర్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1-2 బీజేపీ అధ్యక్షులు భిక్షపతి చారి, ముఖేష్ ముద్రాజ్, మాజీ బీజేపీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, కార్పొరేటర్లు కేసర గోవర్ధన్ రెడ్డి, భీమరాజ్, గౌరీశంకర్, ఎడ్ల మల్లేష్ ముద్రాజ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముద్రాజ్, బీజేపీ సీనియర్ నాయకులు గాజుల మధు, సోమేశ్వర్, ధ్యాసని, తిరుపతి రెడ్డి, గడ్డం జగన్, కాశీరాం యాదవ్, గోపీనాథ్, తుమ్మల రమేష్, జగన్, బీజేపీ బీజేవైఎం నాయకులు మరియు ముద్రాజ్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ రోజు అందరు కూడా మనస్ఫూర్తిగా పండుగ వాతావరణం ఏర్పడింది. ఇంత ముందు ఎంపీ గారు చెప్పినట్టు విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ చరిత్ర భవిష్యత్తులో తెలిసినట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి చెప్తున్నా ఇక్కడ విగ్రహాలు పెట్టినప్పుడల్లా గొప్ప చరిత్ర అయినా మనమందరం పడిపోయినాము. మన హిస్టరీ పుస్తకాలు ఉన్నాయి, చదివినామా? చదవలేదు. చరిత్ర పుస్తకాలు లేవు. ఎవరుంటారు చరిత్ర పుస్తకాల? అక్బర్, ఔరంగజేబు ఉంటాడు, నిజాం, టిప్పు సుల్తాన్ ఉంటాడు. కానీ మన చరిత్ర పుస్తకంలో మన పండుగ సాయం ఉంటాడు. ఇప్పుడు చెప్తామా? వచ్చే పిల్లలకు వాళ్ళ హిస్టరీ పుస్తకంలో పండుగ సాయాలు ఉండాలా ఉండదా? ఓన్లీ ఔరంగజేబు తర్వాత అక్బరు, టిప్పు సుల్తాన్ ఉండాలా, లేకుంటే మన నాయకుడు ఉండాలా? నిజాం సర్కార్ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈరోజు మా మీర్పేట్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ జరిగినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కార్పొరేషన్ ముదిరా సంఘం అధ్యక్షులు పులకరం శివశంకర్ గారు, జిల్లాలగూడ ముదిరా సంఘం అధ్యక్షులు అల్లగోని కుమార్ ముదిరాజు గారికి మా ముదిరా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద రాష్ట్ర నాయకులు అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ విచ్చేశారు. వారిలో మన స్థానిక శాసనసభ్యులు శ్రీమతి సబితాంద్రారెడ్డి గారు, అలాగే స్థానిక చేవెల్ ఎంపీ కొండ విశ్వరెడ్డి. నగరంలోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్లు మాట్లాడుతూ సినీ నటుడు వరుణ్ తేజ్ కి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు మెగాస్టార్ అంతటి స్థాయికి వరుణ్ తేజ్ చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మళ్ళీ నా పై చూడండి ఒక సంవత్సరం ఎవరన్నా నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ మంచి భవిష్యత్తు గల వ్యక్తి, మరో మెగాస్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ అంటేనే వాళ్ళల్లో ఆణిముత్యంలాగా జన్మించిన వరుణ్ తేజ్ జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర వహించాడు. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఆయన పాత్ర చాలా ఉంది. అలాంటి వ్యక్తులు జనసేన పార్టీకి కూడా అవసరం. ముఖ్యంగా కూడా నాగబాబు గారి కుమారుడు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి కుమారుడు వరుణ్ తేజ్ తండ్రిని మించిన తనయుడులాగా ఎదిగి రాష్ట్రంలోనికి, జనసేన పార్టీకి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నాడు. అలాంటి యువకిరీటం ఉండటం మా జనసేన పార్టీకి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వీల్ చైర్ రమణయ్య గారికి సర్వేపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. మా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మెగా బ్రదర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా యూనిట్ ఆఫీస్ కోదాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలానీ గారు కార్యాలయంకు వచ్చిన వాహన చోదకులతో ప్రతిజ్ఞ చేయించారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలని, వాహనాలను అధిక స్పీడ్ తో ఓవర్లోడ్ తో నడపరాదని అక్కడికి వచ్చిన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యూనిట్ ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
నడపాలా, ప్లస్ సీట్ బెల్ట్ పెట్టుకొని నడపాలా కారు నడిపితే కనుక, ప్లస్ లేదంటే కనుక ఏది మన ఏది ఉన్నా సరే ఏమేమి ఉన్నాయి చూడండి. సెల్ ఫోన్ మనకి నిర్లక్ష్యంతో 70% ఇది తగ్గుతుంది, ఏది మన యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాన్ని నివారించాలంటే ఏం చేయాలి? మనం నియమాలు పాటించాలా, ప్లస్ మనంతట మనం మనస్సాక్షికి చెప్పుకోవాలా. ఏమని చెప్పుకోవాలా? నేను ఇవాళ మామూలుగా ప్రశాంతంగా ఇంటి నుంచి బయలుదేరినా మళ్ళీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇవాళ కోదాడ ఆర్టీఏ ఆఫీస్కి వచ్చినటువంటి మన మిత్రులు అందరినీ, ఇది డ్రైవింగ్కి వచ్చిన వారిని, ప్లస్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన వాళ్ళని, ఫిట్నెస్ గురించి వచ్చిన వాళ్ళని, ప్లస్ ఇక్కడికి వచ్చిన మిత్రుల్ని అందరినీ ఒక రోడ్డు భద్రత గురించి మనం చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా రాంగ్ సైడ్ రోడ్డు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో చెప్పండి భాగంగా నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రోడ్డుపై భద్రతా నియమాలను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించనని, నేను ప్రయాణికులను అంటే మనమే సురక్షితంగా వారి గమ్యస్థానాలకు భద్రంగా రోడ్డు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. కేంద్ర హోంమంత్రి వస్తే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం మానేసి జగన్ ఇళ్ల గురించి మాట్లాడుకుంటారా? ఏపీలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు మనమందరం కృషి చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు. ఎయిర్పోర్టు వద్దనడం లేదు, కానీ రైతులకు హీరో విజయ్ మద్దతు. దేశవాళీ క్రికెట్ బాట పడుతున్న టీమిండియా క్రికెటర్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.